హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఈ రోజు మనకి డిస్కస్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొద్దిగా లైక్ చేయండి. లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది మనకి. ఓకే, సో మన కమ్యూనిటీని గ్రో చేయాలి అనుకున్నప్పుడు మీ వంతు హెల్ప్ కూడా మీరు చేయండి. ఇప్పుడే లైక్ చేసేయండి, చివరి వరకు వెళ్ళేటప్పటికి మర్చిపోవచ్చు. ఓకే, సో నిఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ చూస్తే డైలీ టైం ఫ్రేమ్ లో యాక్చువల్ గా మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామండి, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కదా. స్వింగ్ లో టు స్వింగ్ హై నేను ఈ రేంజ్ చెబుతున్నాను లాస్ట్ 3 days నుంచి కదా. బట్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక రేంజ్ ఉంది. నేను ఎప్పుడు చూసానంటే నిన్న ఈవినింగ్ చూసాను. నేను మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో కూడా చేసిన తర్వాత 1 hour టైం ఫ్రేమ్ లో పెడుతున్నాను చూడండి. 1 hour టైం ఫ్రేమ్ లో పెడితే మనకి నిఫ్టీలో ఒక జోన్ ఉంది. దిస్ ఇస్ ద జోన్. ఓకే, అంటే ఇది స్వింగ్ 1, ఇది స్వింగ్ 2. సో ఇది చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి తీసుకుంటే, సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది కొద్దిగా డ్రా చేయాలి. ఎస్, చూసారండి. సో మార్కెట్ ఆల్రెడీ ఈ లెవెల్స్ ని 3 days నుంచి రెస్పెక్ట్ చేస్తుంది. డే 1, డే 2 అండ్ ఈ రోజు కూడా డే 3. 3 రోజుల నుంచి మార్కెట్ ఇదే లెవెల్లో ఉంది. సో 1 hour టైం ఫ్రేమ్ లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీకు డైలీ టైం ఫ్రేమ్ లో పెట్టి చూపిస్తాను చూడండి, ఆ లెవెల్ ఎక్కడ వచ్చిందో. ఇదండి, చూసారుగా. మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను చూడండి. స్వింగ్ లో నుంచి స్వింగ్ హైకి తీసుకుంటే దిస్ ఇస్ ద లెవెల్. ఈ లెవెల్లో ఆల్రెడీ మార్కెట్ 3 days నుంచి అటు ఇటు తిరుగుతుందండి. ఓకే, సో ఇది కూడా మనకి సపోర్ట్ జోన్ లోనే ఉంది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కి రావడానికి అవకాశం ఉంది, వస్తుందండి. బట్ ఎప్పుడు అనేది కొంచెం టైం పడుతుంది, అది ఎవరు చెప్పలేరు. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లో డే టైం ఫ్రేమ్ చూసారు కదండి క్లియర్ గా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడద్దు. సో 15 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే ఈ రోజు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినండి. కాకపోతే ఏంటంటే కొంచెం చాలా వాలటైల్ గా ఉంది, కొంచెం కాదు. ఫస్ట్ 5 minutes లో చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉందండి. ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్ ను కవర్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్, చాలా మంచి వాలటాలిటీ 3 క్యాండిల్స్ లోను కూడా. బట్ ఈ 3 క్యాండిల్స్ దగ్గర కొద్దిగా ఓపిక్ గా ఉండి ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అండి. చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 18 points స్టాప్ లాస్. మనం 2 క్యాండిల్స్ ఉంటాం కదా, 70 points టార్గెట్. అంటే 1:2 వచ్చింది. యాక్చువల్గా అయితే ఇంతవరకు వచ్చిందండి మార్కెట్ 180 వచ్చింది. బట్ మనం ఇంతవరకు ఉండాలని నేను ఎక్కడ చెప్పలేదండి. నేను 2 క్యాండిల్స్ మార్కెట్ యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ రిపోర్ట్ క్యాండిల్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకుంటే ప్రీ మార్కెట్ ఇక్కడ ఉంది, కనబడుతుంది కదండి, జూమ్ చేయమంటారా? ఓకే, ప్రీ మార్కెట్ ఇక్కడ ఉంది. సో మనకి క్యాండిల్ ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు 2 క్యాండిల్స్. సో 70 points వచ్చిందండి. లేదు సార్, నేను అది చూడలేదు, ఎలా ఇంకొకలా ఏదైనా చెప్పండి అంటే మన టెక్నికల్స్ అండి. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది, అవునా? బట్ 5 minutes టైం ఫ్రేమ్ లో చూడండి ఒకసారి. 5 minutes టైం ఫ్రేమ్ లో ఈ క్యాండిల్ లో ఇచ్చింది ఎంట్రీ. ఫస్ట్ క్యాండిల్ లో ఒకవేళ మీరు తీసుకున్నది స్టాప్ లాస్ కొట్టింది. సో సెకండ్ ఎంట్రీ మాత్రం ఈ క్యాండిల్ లో ఇచ్చింది. సో మనం ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే 5 minutes లో ఇక్కడ స్టాప్ లాస్ 44 points స్టాప్ లాస్ అండ్ 68 to 70 points టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. అండ్ రావడం ఇది డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. ఇది సపోర్ట్ లో ఆగలేదండి, డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, ఈ లెవెల్ గుర్తుంది కదండి. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో కాదు, ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు 15 minutes లో మనం తీసుకోవచ్చా? ఒకసారి చూద్దాం చూడండి. 15 minutes లో పెట్టాను. ఎక్కడుందండి? కొంచెం దూరంగానే ఉంది. యాక్చువల్గా అయితే రిస్కే కదా. ఇక్కడ ఉంది ఈఎంఏ, ఇక్కడ ఉంది, కానీ క్యాండిల్ ఇక్కడ ఉంది, కొంచెం దూరంగానే ఉంది. యాక్చువల్గా అయితే రిస్కే. బట్ ఎవరైనా తీసుకుంటుంటే మాత్రం కొంచెం ఒక రకంగా ప్రాఫిట్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఈ స్వింగ్ హై ఇది తీసుకోవాలండి. ఓకే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. యాక్చువల్గా ఇది 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది. బట్ ఇదైతే 15 minutes లో కన్ఫర్మేషన్ చేయలేదు. 15 minutes లో ఇక్కడ కన్ఫర్మ్ చేసిందండి ఈ క్యాండిల్ లో. బట్ ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోకూడదు, బికాస్ ఇది స్టాప్ లాస్ 50 ఉంది, టార్గెట్ 20 ఉంది. 2:1. సో 2:1 ఎప్పుడు తీసుకోకూడదు. 2 రిస్క్ 1 రివార్డ్ ఉండకూడదు. మనకి 1:2 ఉండాలండి. 1 రిస్క్ ఉండాలి, 2 రివార్డ్ ఉండాలి. అలాంటి ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, సో ఈ ట్రేడ్ ఇక్కడ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ తీసుకోకపోతే ఇగ్నోర్ ఇట్. ఓకే, బట్ కిందకు వస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తుందండి నేను కిందకు వచ్చేస్తున్నాను అని. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది కిందకి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇదే కదండి వెయ్యాలి. ఇది వెళ్ళి రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది. ఏం వేయాలి? ఎక్స్టెన్షన్ వేయాలి. ఎంతవరకు వస్తుంది? మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 49 to 50 points స్టాప్ లాస్ అండ్ 40 points టార్గెట్. టార్గెట్ కి వచ్చిందండి, టార్గెట్ ని హిట్ అయ్యింది. అండ్ ఇక్కడ చాలా సేపు హోల్డ్ చేసింది మార్కెట్. ఈ యొక్క లెవెల్ ని దాదాపుగా 2.5 hours
అవర్స్ పాటు హోల్డ్ చేసిందండి. మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసింది కాబట్టే పైకి వెళ్ళింది. నేను మార్నింగ్ నుంచి చెబుతున్నా, ఈ రోజు 3 ఎక్స్పైరీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, లాస్ట్ వరకు ఉండొద్దు, లాస్ట్ వరకు ఉంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని చెప్తున్నాను. సో ఆ అడ్జస్ట్మెంట్స్ ఏనండి, ఆ అడ్జస్ట్మెంట్స్ ప్రభావం ఈ ర్యాలీ అంతా కూడా. అడ్జస్ట్ చేస్తారండి, వాళ్ళ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. హ్యాపీగా అడ్జస్ట్ చేయగలరు, వాళ్ళ మార్కెట్ ని అడ్జస్ట్ చేయగలరండి. ఎఫ్ఐస్, డిఐస్ కూడా ఆప్షన్స్ చేస్తారు. ఓకే, సో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఎక్స్పైరీ రోజున. అందులోనూ 3 ఎక్స్పైరీలు అంటే 3ంటిని అడ్జస్ట్ చేయాలండి, ఒకదాన్ని కాదు వాళ్ళు. సో ఈ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో మనకి క్లోజింగ్ టైంలో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నా కానీ ఒకవేళ ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టకూడదు కదండి. సో ఇక్కడ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 49 to 50 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా టార్గెట్ ని ఇచ్చింది. సో ఇది నిఫ్టీ అయితే చాలా బాగా మూవ్ అయిందండి యాజ్ పర్ ద టెక్నికల్స్. బ్యాంక్ నిఫ్టీలో 1 డే టైం ఫ్రేమ్ చూద్దాము. మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నామండి. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసింది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ చేస్తుంది. ఆల్రెడీ నిన్న ట్రై చేసింది, ఈ రోజు అయితే టచ్ చేసిందండి. ఈ రోజు టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎందుకు ఇంత డ్రామా చేసింది అనేది మీకు నేను 15 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెబుతాను. సో 15 minutes లో చూస్తే మనకి ఫస్ట్ 15 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్, అది కూడా ప్రీ మార్కెట్ క్యాండిల్ అండి. చూసారుగా, ప్రీ ఓపెన్ క్యాండిల్ ఇక్కడ ఉంది, ప్రీ ఓపెన్ ఇక్కడ ఉంది, క్యాండిల్ రెడ్ క్యాండిల్. మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 70 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ హిట్ అయిందండి. టార్గెట్ హిట్ అవ్వడం అంటే యాక్చువల్గా అయితేనండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇచ్చింది. చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చిందండి. ఎక్సలెంట్ అన్నమాట. ఇది ఇంతవరకు వస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇక్కడ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూడడానికి మనం ఏ లెవెల్స్ వేసుకుంటామండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేయాలి. అవునా? యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ స్వింగ్ హై కంటే కూడా ఈ స్వింగ్ హై ఉంది చూడండి ఒకసారి, ఎవరైనా గమనించారా? స్వింగ్ లో టు స్వింగ్ హై నేను ఇది మార్క్ చేసి పెట్టాను. ఓకే, ఇది పెట్టానండి నేను. సో నిన్న మీకు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పినప్పుడు కూడా ఏం చెప్పానండి, ఈ లెవెల్ ని గుర్తుంచుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై, మార్కెట్ ఈ మధ్యలోనే తిరగడానికి అవకాశం ఉంది అని నేను మీకు క్లియర్ గా చెప్పాను. నేను నిన్న అర్థమైంది కదండి, ఇక్కడే తిరుగుతుంది మార్కెట్ అని. బట్ ఇది ఏం చేసిందంటే రావడమే బేరిష్ గా వచ్చింది, బట్ లెవెల్స్ అయితే రెస్పెక్ట్ చేసిందండి. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్ అంటే దాదాపుగా 2 hours పాటు ఈ 1 జోన్ అనేది దీన్ని రెస్పెక్ట్ చేసింది. 1 జోన్ 8 క్యాండిల్స్ అండి, అంటే 8 into 15 minutes క్యాండిల్స్ అంటే 2 hours, 2 గంటల పాటు హోల్డ్ చేస్తుందండి మార్కెట్ ని. సో హోల్డ్ చేస్తుంది, డెఫినెట్ గా పైకి వెళ్తుంది అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ వేసిందో, ఈ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు కొంచెం డౌట్ పుట్టేసిందండి నాకు. అసలు ఇంత రెడ్ క్యాండిల్ ఇక్కడ వేయకూడదు. 2 hours పాటు ఇక్కడ హోల్డ్ చేసింది అంటే ఈ రెడ్ క్యాండిల్ పడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ, కానీ పడ్డది. బట్ నాకున్న ఇంకొక కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒకసారి ఇక్కడ చూసారా, ఇది 44,500 అండి కదా. 44,500 అనేది సైకలాజికల్ లెవెల్. ఇక్కడ హైయెస్ట్ పుట్ రైటింగ్ ఉంది, అప్పటికే చాలా వరకు హైయెస్ట్ పుట్ రైటింగ్ ఉంది. హైయెస్ట్ కాల్ రైటింగ్ ఏమో 45,000 ఉంది, హైయెస్ట్ పుట్ రైటింగ్ 44,500 ఉంది. సో ఈ రోజు ఎక్స్పైరీ. సో దీనిని కిందకి రావాలి అంటే ఇది మంత్లీ ఎక్స్పైరీ అయితే డెఫినెట్ గా కిందకి వచ్చేస్తుందండి, డౌట్ లేదు. మంత్లీ ఎక్స్పైరీ అయితే కొట్టుకుంటూ వచ్చేస్తారు కిందకి, ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీలో జనాలను ఏడిపించడం చాలా ఇష్టం ఉంది వాళ్ళకి. కానీ ఇది వీక్లీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ ఇంకొక ఎక్స్పైరీ ఉంది మంత్లీది. సో ఇది రాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అనుకున్నా నేను. 44,500 ని కింద క్లోజ్ అవ్వదు, మార్కెట్ డెఫినెట్ గా పైనే క్లోజ్ అవుతుంది అనుకున్నా. నేను ఏం చేసాను తెలుసండి, 44,500 కాదు, దీనికంటే 100 పాయింట్స్ పైకి వెళ్ళి 44,600 పిఈని సెల్ చేసి కూర్చున్నాను నేను. నాకు కాన్ఫిడెన్స్ మార్కెట్ పైకి వెళ్తుంది డెఫినెట్ గా, ఈ లెవెల్ కాదు దీనికంటే పైకి, ఇంకా ఇంత మనీకి వెళ్ళి మరీ సెల్ చేశాను నేను, ఎందుకంటే డెఫినెట్ గా మార్కెట్ పైకి వెళ్తుంది. ఎస్, వెళ్ళిందండి. నేను అనుకున్న 44,600 కంటే మార్కెట్ 400 పాయింట్స్ పైకి వెళ్ళింది. బీభత్సమైన ప్రాఫిట్ అండి. ఇది పైకి వెళ్తున్నప్పుడు మనకి యాక్చువల్గా ఇక్కడ కొన్ని ఫేక్ ఎంట్రీస్ ఇచ్చింది, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఎలా అంటే ఫస్ట్ 5 minutes లో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఎస్, దిస్ ఇస్ బుల్లిష్ ఎంట్రీ, ఇది బుల్లిష్ ఎంట్రీ అనండి. ఇమీడియట్ గా వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ ఇక్కడ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. అంటే మార్కెట్ ఇంత బాగున్నప్పుడు కూడా మీరు ఎందుకు లాసులు తీసారో అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, యాజ్ పర్ అవర్ సెటప్ స్టాప్ లాసులు కొట్టింది. కానీ టార్గెట్ ఇచ్చినప్పుడు చాలా ఎక్సలెంట్ టార్గెట్స్ ఇచ్చింది. చూడండి, ఫస్ట్ టార్గెట్ ఇది ఎంతండి, 1:2 కంటే ఎక్కువ వచ్చింది. అవునా? మీరు అది యాక్సెప్ట్ చేస్తారు కదా. ఫస్ట్ ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం అయితే మీరు ఇక్కడ తీసుకుంటారు ట్రేడ్. 15 minutes క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ తీసుకుంటారు. చాలా మంచి ట్రేడ్. ఓకే, ఫస్ట్ 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది. స్టాప్ లాస్ కొట్టినప్పుడు చిన్న స్టాప్ లాస్ కొట్టింది.
బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నారు, కిందకు వచ్చేసింది, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ బేరిష్ ట్రేడ్ తీసుకుంటారా? తీసుకోకూడదు, ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాము, ఒక క్యాండిల్ జస్ట్ కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఇక్కడ ఏం చేయాలంటే రెండోసారి కూడా స్టాప్ లాస్ కొట్టినప్పుడు ఒకసారి ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకుని 15 మినిట్స్ లో పెడుతున్నాను చూడండి. ఇది ఏం చేసిందండి, చాలా మంచి బేరిష్ క్యాండిల్ వేసింది. ఇక్కడ బుల్లిష్నెస్ చూపించింది, ఎస్, బట్ ఇది బుల్లిష్నెస్ చూపించింది, బట్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా బేరిష్నెస్ కూడా చూపించింది ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే బేరిష్ గా టర్న్ అయిందో అప్పుడు మనం 5 మినిట్స్ లో బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మన టెక్నికల్స్ ఎక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది అనేది కూడా చూసుకోవాలి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే బేరిష్ ట్రేడ్ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇదే కదండి ఉంది, ఇవే కదా ఉన్నాయి లెవెల్స్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 పాయింట్స్ టార్గెట్. ఇది ఈవెన్ మనం తీసుకున్న రేంజ్ కే వెళ్ళింది తప్ప మనం తీసుకున్న రేంజ్ కంటే పైకి వెళ్ళి స్టాప్ లాస్ కి వెళ్ళలేదు, టార్గెట్ సైడే ఉంది. మనం ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నామో అట్ సైడే ఉంది. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జోన్ యాక్చువల్ గా అయితే నేను ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాను, ఇక్కడి నుంచి కూడా రివర్స్ అవుతుంది అనుకున్నానండి, పొటెన్షియాలిటీ ఉంది, ఇక్కడికి వచ్చింది, బట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాను నేను మార్కెట్. బట్ లేదు, నేను టెక్నికల్స్ ని ఫాలో అవుతాను అని చెప్పి ఇక్కడి నుంచి కిందకు వచ్చి పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఈ జోన్ కు వచ్చింది. ఈ జోన్ కు వచ్చి ఈ జోన్ ని అంటే సపోర్ట్ జోన్ ని టచ్ చేసి, యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం సపోర్ట్ జోన్ ని టచ్ చేసి మాత్రమే పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇచ్చిందండి ఎంట్రీ, ఇది కన్సిడర్ చేయొచ్చు, బట్ ఇది స్టాప్ లాస్. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో మనకి మంచి బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, ఈ క్యాండిల్లో ఎప్పుడైతే మీరు ఎంట్రీ తీసుకుంటారో ఒకసారి 15 మినిట్స్ లో పెడుతున్నాను చూడండి, 15 మినిట్స్ లో ఇక్కడ ఇది బుల్లిష్ గా మారింది. కాకపోతే 4 ఎంట్రీస్ వరకు, 4 క్యాండిల్స్ వరకు దెర్ ఇస్ నో మూమెంట్ అండి. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే బుల్లిష్ బేరిష్ బుల్లిష్ బేరిష్ ఇక్కడ ఆడుకుంది కొసేపు. ఇక్కడ ఆడుకున్న తర్వాత ఫైనల్ గా మనకి ఇచ్చిన ఎంట్రీ ఏంటంటే ఇది, ఈ క్యాండిల్ అండి, అదే కదా, అంతే కదా. యాక్చువల్గా అయితే ఇంతవరకు ఉండకూడదండి. యాక్చువల్గా చూడండి ఒకసారి ఎంత అయింది, ఇక్కడికి 3 o'clock. 3 o'clock కి మనం ట్రేడ్ చేయకూడదు ఎక్స్పైరీ డే రోజున, బట్ ఇది చాలా మంచి మూమెంట్ ఇచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్ కి వెళ్ళింది. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, ఇది వెళ్ళడం డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి టచ్ చేసింది. ఎందుకు, అడ్జస్ట్మెంట్స్, మార్నింగ్ నుంచి చెబుతున్నాను గుర్తుంది కదండి, అడ్జస్ట్మెంట్స్. మనకి ఆప్షన్స్ లో డికే వస్తేనే ఎక్స్పైరీ సవ్యంగా జరిగినట్టు లెక్క. అది సవ్యంగా జరగాలి అంటే ఆప్షన్స్ లో డికే ఉండాలండి. సో ఎక్స్పైరీ డే రోజున మాక్సిమం టు మాక్సిమం విక్స్ పడుతుంది. అంటే విక్స్ రైజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి, అవి ఎగ్జంప్షన్ అండి, ఎందుకంటే కొన్ని మార్కెట్ కి అతీతంగా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ఎక్స్పైరీ. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిటిలోనూ కూడా ఎక్స్పైరీ అనేది కొంచెం ప్రశాంతంగానే జరిగింది. ఈ లాస్ట్ లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనేది మనకి ఫస్ట్ నుంచి అవగాహన ఉంది కాబట్టి దీన్ని మనం వాలటాలిటీ కింద తీసుకోకూడదు. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి చెప్తున్నానండి, ఈ రోజు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, వాలటాలిటీ ఉంటుంది, బట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు తెలియని వాళ్ళు అనుకోండి ఇది ఇలా కంటిన్యూస్ గా పడిపోతుంది అనుకుంటారు, బట్ మనకి తెలుసు. నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.